చాలామంది హెమీఫేషియల్ స్పాజమ్స్ నేను వీడియో చేశాను. చాలామంది చూసి మాకు కూడా ఈ ఫేషియల్ స్పాజమ్స్ ఉందండి. ఒక హాఫ్ ఆఫ్ ద ఫేస్ కంటిన్యూస్‌గా అలా కొట్టుకుంటుంది. పిచ్చింగ్ వస్తుంది. దానికి ట్రీట్మెంట్ ఏంటని అడుగుతున్నారు. సో, ట్రీట్మెంట్ ఇనీషియల్ స్టేజ్‌లో అంటే మనం కొన్ని మెడిసిన్స్ అనేది వాడుతుంటాం. సో, మెడిసిన్స్ గనక ఆ ట్విచింగ్స్ అనేది కంట్రోల్ కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ బోటులినియం ఇంజెక్షన్స్ అని ఉంటాయి. సో, ఈ బోటులినియం ఇంజెక్షన్స్ నర్వ్ అంటే మజిల్ లోపల ఇస్తూ ఉంటాం. సో, ఫేషియల్ మజిల్స్ అక్కడ ఏవేవి ఉన్నాయో కొంత క్వాంటిటీలో అన్ని మజిల్స్‌కి ఈ బోటులినియం ఇంజెక్షన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. దాని మూలంగా మజిల్ ట్విచింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. సో, ఈ బోటులినియం ఇంజెక్షన్ ఒక్కసారి ఇస్తే 3-6 నెలల వరకు పనిచేస్తుంది. మళ్ళీ 6 నెలల తర్వాత మరలా ఇంజెక్షన్ అనేది చేయించుకోవాలి. సో, మాకు పర్మనెంట్ క్యూర్ కావాలి అనుకుంటే సో, ఈ హెమీఫేషియల్ ట్విచింగ్స్ కానీ, స్పాజమ్స్ కానీ కారణం మనకు తెలిస్తే అంటే బ్రెయిన్‌లో గాని, బయటకొచ్చే ద్వారంలో కానీ ఫేషియల్ నర్వ్ గనక వాస్కులర్ ట్విగ్ అంటే రక్తనాళం ఏమన్నా దాని మీద పడి ఇరిటేట్ చేస్తుంటే మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అనే సర్జరీ చేసి నర్వ్‌కి మరియు బ్లడ్ వెసల్‌కి మధ్య టెఫ్లాన్ అనే స్పాంజి పెడతాము. సో, దాని మూలంగా ఈ నర్వ్ ఇరిటేషన్ అనేది తగ్గి తత్పరంగా ఫేషియల్ ట్విచింగ్ అనేది తగ్గుతుంది.